ఇవాళ ఎవ్వరి పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. రైతులకు అన్యాయం చేసింది. రైతు బంధు రెండు పర్యాయాలు ఎగ్గొట్టేసింది. 2 పంటలు రైతు భరోసా అని చెప్పారు, అది ఇవ్వలేదు. యువతకు జాబులు ఇవ్వలేదు, వాళ్ళకి జాబులు వద్దంట, నోటిఫికేషన్లు వద్దంట అని ఆయన్నే ముఖ్యమంత్రి చెప్తాడు. ఇటు రైతులు నారాజ్, ఇటు యువత నారాజ్, ఆటో డ్రైవర్లు నారాజ్, బస్ పాసులు విద్యార్థులు నారాజ్, ఇవాళ సామాన్యులు కూడా మీద నారాజ్. ఎవరికి చేసిరని ఏ ముఖం పెట్టుకొని జూబ్లీస్ లో ఓటు అడుగుతావా నువ్వు రేవంత్ రెడ్డి? ఇవాళ డెఫినెట్ గా అందరికి అన్యాయం చేసిండు కాబట్టి ఒక్కళ్ళకి కూడా మంచి చేసింది లేదు. ఎవరికైనా మంచి చేసిండు అంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓటు ఒక్కటి మాత్రమే పడుతుంది. జూబ్లీస్ లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఓటు పడుతుంది అంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓటు పడుతుంది. ఎందుకంటే పేదలు ఇన్ఛార్జ్ తీసుకున్నారు కానీ జూబ్లీస్ ని ముఖ్యమంత్రి అక్కడనే ఉంటాడు, మంత్రులు అక్కడనే ఉన్నారు. మీరు చెప్పిన 3 మంత్రులు ఇన్ఛార్జ్, కానీ ఏమైంది? ఒకళ్ళనొకళ్ళు దున్నపోత అనుకోబట్టి, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోబట్టి ప్రజలకేమైనా లాభం ఉన్నదా? ప్రజలకు లాభం ఉన్నదంటే ఇలాంటి పోరాటాలతో ఉన్నది. పెంచిన ధరలు తగ్గిస్తే డెఫినెట్ గా ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తారు. మంత్రులకే సఖ్యత లేనప్పుడు వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏం నడిపిస్తారో మీరే గమనించాలి.